నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక స్పెషల్ స్వీట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంట్లో ఉండే బొంబాయి రవ్వ పాలతో ఈ స్వీట్ డిజర్ట్ని చాలా చాలా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇక టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ స్వీట్ మరొక స్పెషాలిటీ ఏంటంటే చల్లగా తిన్నా, వేడిగా తిన్నా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ స్పెషల్ స్వీట్ని ఓసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరి లేట్ చేయకుండా నోరూరించి ఈ కమ్మని స్వీట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా ఒక 10 చొప్పున బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పును తీసుకోండి. ఇన్ కేస్ మీకు వీటిలో ఏమైనా లేకపోతే వేరే క్వాంటిటీని పెంచుకునైనా తీసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం 5-6 యాలక్కులను కూడా తీసుకొని వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇలా చిన్న మిక్సీ గిన్నెలోకి మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేనైతే పాలల్లో చక్కగా కలిసిపోవడానికి ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను. మీకు పలుకుల్లా తగలాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పొడిని రెడీగా పక్కనుంచి పిండి కలపడానికి ఒక గిన్నెని తీసుకోండి. ఇందులోకి ఒక అరకప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. అలాగే బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండికి బదులుగా మైదా పిండినైనా వాడచ్చు. అలాగే కొంచెం స్వీట్గా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ చక్కెరను, చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పొడి ఉంది కదా, అందులో నుండి ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇందులో ఈ పొడి వేయడం వలన చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పొడికి బదులుగా మిల్క్ పౌడర్నైనా వాడచ్చు. ఈ మిగిలిన డ్రై ఫ్రూట్స్ పొడిని రెడీగా పక్కన నుంచి మనం తీసుకున్న వీటన్నిటిని బాగా కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి కాచిన పాలను కొంచెంగా తీసుకుంటూ బాగా కలపండి. పాలు వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా తీసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం జారుడుగా కలిపి తీసుకోండి. ఇది నానేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు మనం రబడీ చేసేంత వరకు మూత పెట్టి రెడీగా పక్కనుంచండి. కనీసం ఒక 10-15 నిమిషాలైనా నానబెట్టాలి. ఇప్పుడు రబడీ చేయడానికి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 కప్పుల చిక్కటి పాలను తీసుకోండి. క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే ఈ పాలు వచ్చేసి 3/4 లీటర్ వరకు తీసుకున్నానండి. 750 ml అన్నమాట. సో ఇలా తీసుకున్న పాలను బాగా మరిగించండి. ఇలా పాలు బాగా వేడై మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మంచి కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. లేదా చిటికెడు పసుపుని తీసుకున్నా మంచి కలర్ అనేది వస్తుంది. కుంకుమ పువ్వును తీసుకుని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన బాదం జీడిపప్పు పొడిని మొత్తం తీసుకుని బాగా కలపండి. ఇందులోకి నేను కొన్ని చాప్ చేసిన బాదం జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. ఇలా కొన్ని బాదం జీడిపప్పు పలుకుల్ని వేయడం వలన రబడీ తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తొలగుతూ చాలా మంచి టేస్ట్గా అనిపిస్తుంది. సో వీటిని కూడా తీసుకొని ఒకసారి బాగా కలిపాక ఒక 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ పాలను బాగా మరిగించండి. పాలపైన పేరుకునే మీగడను, అలాగే చుట్టూ అతుక్కునే మీగడను పాలల్లోకి అనుకుంటూ చక్కగా మరిగించండి. ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా చక్కెరను తీసుకుందాం. మనం చేసే ఈ క్వాంటిటీకి ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక ఒకసారి బాగా కలిపి మనం తీసుకున్న 3/4 లీటర్ పాలనేవి 1/2 లీటర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాల మీగడను పాలల్లోకి అనుకుంటూ బాగా మరిగించండి. 3-4 నిమిషాల తర్వాత చూడండి, పాలు కొంచెం చిక్కబడ్డాయి కదా. మరి ఎక్కువ చిక్కగా వచ్చేంత వరకు మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం క్రీమీగా వచ్చేంత వరకు మరిగిస్తే సరిపోతుంది. అలాగే చివర్లో యాలక్కుల పొడి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బాదం జీడిపప్పుల్లోనే యాలకులను వేసి గ్రైండ్ చేసాం కాబట్టి మళ్ళీ స్పెషల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ అప్ చేసేసి ఈ పాలను రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు మరో పక్కన పిండి నానిందో లేదో చూద్దాం రండి. చూడండి, పిండి బాగా నాని కొంచెం గట్టిపడింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం చేసే బైట్స్ అనేవి గట్టిగా రాకుండా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని తీసుకోండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే వంట సోడానైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న బేకింగ్ పౌడర్ పైనే కొంచెం పాలను కూడా తీసుకొని బాగా కలపండి. అలాగే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం జారుడుగా వచ్చేంత వరకు పాలను తీసుకొని బాగా కలపండి. మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బైట్స్ అనేవి మరీ గట్టిగా రాకుండా ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి. సో పిండిని ఇలా రెడీ చేశాక బైట్స్లా చేయడానికి ప్యాన్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఒక 2-3 టీ స్పూన్ల నూనెను తీసుకొని క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ప్యాన్ అంతా ఇలా బాగా స్ప్రెడ్ చేయండి.
ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ పిండిని తీసుకుంటూ ఇలా స్లోగా డ్రాప్ చేయాలి. మరీ రౌండ్‌గా అనాల్సిన అవసరం లేదు. ఒక ప్లేస్‌లో ఇలా డ్రాప్ చేశామంటే అది రౌండ్ షేప్‌లోకొస్తుంది. ఇలా మనకు పాన్‌లో ఈజీగా పట్టన్ని బైట్స్‌ని తీసుకోండి. 1, 2 నిమిషాల తర్వాత వీటిని స్లోగా మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా 1 నిమిషం పాటు కాల్చామంటే ఇవి 2 పక్కల బాగా ఫ్రై అయినట్లు. చూడండి ఇలా 2 పక్కల బాగా కాలాక ప్లేట్‌లోకి తీసుకోవడమే. ఇలాగే మళ్ళీ సెకండ్ టైమ్ చేసేటప్పుడు మళ్ళీ ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి చిన్న చిన్న బైట్స్‌లా తీసుకోవడమే. ఇలాగే మనం ప్రిపేర్ చేసిన పిండంతా కూడా ఇలా చిన్న చిన్న బైట్స్‌లా తీసుకొని 2 పక్కల కాల్చి తీసుకోవడమే. ఇలా అన్నీ కాల్చి తీసుకున్నాక మీకొకటి విరిచి చూపిస్తాను. చూడండి సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు వీటిని సర్వ్ చేయడానికి ఏదైనా ప్లేట్‌లోకి గానీ, లేదా బౌల్‌లోకి గానీ ఇలా 1 బై 1 సరిపడా తీసుకున్నాక దీనిపైన మనం ప్రిపేర్ చేసిన రబడీని తీసుకోండి. ఇలా మనం తీసుకున్న బైట్స్ అన్నీ మునిగేలా రబడీని తీసుకున్నాక ఇక్కడ నేను పైనుండి కొన్ని చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకుంటున్నాను. అలాగే ఇలా సర్వ్ చేయగా మిగిలిన బైట్స్ ఏమైనా ఉంటే నేను డైరెక్ట్‌గా పాన్‌లోనే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం ఇలా పాన్‌లోకి తీసుకొని ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాతైనా సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్లగా తినాలనుకుంటే ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని తీసుకొని ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు పెట్టుకొని ఆ తర్వాత తిన్నామంటే చల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. సాఫ్ట్‌గా ఈ రబడీ కాంబినేషన్‌తో కమ్మగా తినేయొచ్చు. ఈరోజు చెప్పుకున్న ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్.